హలో ఫ్రెండ్స్. రోటి పచ్చడి ఏదైనా చేద్దామని వెతికితే నాకేం కనపడలేదు ఫ్రిడ్జ్లో. సో క్యారెట్ కనపడింది. ఇంకేంటి ఆలస్యం అని చెప్పి పచ్చడి చేసేద్దాము అంటే ఆల్రెడీ అన్నానికి అన్నీ సర్దేసుకున్నాను. సరే, నాకు కొంచెం పచ్చడి ఏదైనా తినాలనిపించింది. ఊరగాయలు ఉన్నాయనుకోండి, కానీ ఏంటంటే రోటి పచ్చడి తింటే బాగుండు అనిపించింది. సో వెంటనే క్యారెట్ని పీల్ ఆఫ్ చేసేసి కడిగేసుకుని ముక్కలు కోసుకున్నాను. తురిమేంత టైం కూడా లేదండి. కావాలంటే మీరు తురుముకోవచ్చు. నేనేం చేశానంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పల్స్ మోడ్లో మిక్సీలో పట్టేసుకుని తీసేసుకున్నాను. అలాగే పోపు ఏం వేశాను? మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, ఇంతే అండి. ఇంతకు మించి ఇంకేమీ వేయలేదు నేను. చాలు, అంతకంటే అవసరం లేదు. యాక్చువల్గా మళ్ళీ మిక్సీ పడదామని చెప్పి పోపు ఇందులో వేసుకున్నానండి, కానీ మరీ మెత్తగా అయిపోతుందని మళ్ళీ తీసేసి మూకుట్లోకి, అందులో ఇంగువ పోపు వేయించాం కదా, అందుకని వేస్ట్ అవుతుందని అందులోకి తీసేసి ఆ పోపు అదంతా వేసేసి నిమ్మకాయ రసం కూడా వేసేసి కలిపేసుకున్నానండి. ఉప్పు పసుపు వేసేసి అద్భుతంగా ఉంది, మామూలుగా కాదు. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని వేయించే పని లేదు, నిమిషంలో అయిపోతుందండి. జస్ట్ పోపు వేయించడమే ఆలస్యం, అంతే. చక్కగా ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నానండి. ఒక పూటలో అయిపోతుంది అనుకున్నాను, కానీ చాలానే అయ్యింది పచ్చడి. ఎందుకంటే కారం కూడా వేసాం కదా బాగానే, ఎండుమిరపకాయలు. సో 2 పూటలకు అయ్యేటంత అయ్యిందండి. కాబట్టి మీకు నచ్చితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. నచ్చితే మాత్రం మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఒకవేళ నిమ్మకాయ ఇష్టం లేకపోతే చింతపండు కూడా వేసుకోవచ్చండి. అలాగే ఈ ఇంగువ ప్లేస్లో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. పైన పోపు కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది.